4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా అబద్దాలు చెప్పడానికి ఒక ఆనవాయితీగా మార్చుకున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న ఈ మధ్యలో ఒక సభలో స్పష్టంగా చెప్పినాడు, నేను నా మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా మార్చుకొని 99% హామీలు అమలు చేసి మీ బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు అని చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఇవాళ మేము స్పష్టంగా ఆయన పాదయాత్రలో, మేనిఫెస్టోలో మరియు నవరత్నాల కింద ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి ఎక్కడెక్కడ ఏ తేదీన ఏ వాగ్దానం చేసినాడు, ఏది అమలైనాయి అనేటువంటిది స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. అందులో స్పష్టంగా కనపడేది ఏంటంటే కనుక ఆయన ఇచ్చినటువంటి హామీలలో 15% మాత్రమే అమలైనాయి, 85% అమలు కాలేదు. అంటే ఫెయిల్ కాదు, మరీ అదే చాలా లో గ్రేడ్ లో ఈయనకు ముఖ్యమంత్రిగా పాస్ అయినటువంటి విషయం మనకు అందరికీ స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే తన తప్పుల్ని ఎదుటి వాళ్ళ తప్పులుగా మార్చి పదే అబద్దాలు చెబితే నిజమైపోతుంది, నేను ప్రజల ముందు కాస్త దయగలిగేటటువంటి మాటలు మాట్లాడితే గనక ఓట్లేస్తారనేటటువంటి భ్రమలో ఇప్పటికీ ఉన్నారు. ఒకప్పుడంటే గనక 2019 ఎన్నికల ముందు నీ పట్ల సింపతి ఉండేది, ఏదో రోడ్డుల మీద పడి చేస్తున్నాడని ప్రజలు నువ్వు ఎన్ని చెప్పినా నమ్మినారు. మాట తప్పను, మడమ తిప్పను అన్నావు, విశ్వసనీయకన్నావు, అన్నీ చేశావు. నమ్మకం పెట్టి నీకు 151 సీట్లు ఇస్తే విశ్వసనీయత అనేటటువంటి మాటకు డిక్షనరీ అసలు పదం వింటేనే చిరాకు పుట్టించే విధంగా ప్రజల్లో మీరు పరిపాలన చేసి పరిపాలన చేత కాక ఇవాళ మళ్లీ అబద్దాలు చెప్పడానికి తయారైనారు. మీ అబద్దాలను నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి కనీసం అబద్దాలు చెప్పడం అన్నా కానీ మానుకొని ప్రజలు మోసం చేసేదన్నా ఇప్పటికన్నా తగ్గించుకుంటే గనక చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తుంది.